హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లస్ స్పోర్ట్స్. గైస్, పీకేఎల్ సీజన్ 12 కోసం అయితే ఆల్ టీమ్స్ రీకేటగిరేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో వచ్చేసి అసలు రీకేటగిరేషన్ లిస్ట్ అంటే ఏంటి, ఏ కేటగిరీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఈచ్ కేటగిరీకి ప్లేయర్స్ని ఎలా డివైడ్ చేస్తారనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గైస్, ముందుగా అసలు రీకేటగిరేషన్ లిస్ట్ అంటే ఏంటనేది చూద్దాం. పీకేఎల్ సీజన్ 12 రేటింగ్ అండ్ యాక్షన్ కోసం ప్లేయర్స్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు. ఇందులో కేటగిరీ ఏ, కేటగిరీ బి, ఇలా కేటగిరీ డి వరకు 4 కేటగిరీస్లో ప్లేయర్స్ని డివైడ్ చేస్తారు. కేటగిరీ ఏ ప్లేయర్స్ వచ్చేసి లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కేటగిరీ ఏ కిందకు వస్తారు. కేటగిరీ బిలో కేటగిరీ ఏ కన్నా తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళు కేటగిరీ బిలో ఉంటారు. ఇలా ఈచ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ని బట్టి ఏ కేటగిరీలో ఉండాలనేది డిసైడ్ చేస్తారు. టాపిక్లోకి వస్తే ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్తో స్టార్ట్ చేద్దాం. కేటగిరీ ఏ నుంచి రెజా, అంకుష్ రాతే అండ్ అర్జున్ దేశ్వాల్ ఈ 3 ప్లేయర్స్ ఉన్నారు. అలాగే కేటగిరీ బి నుంచి సుజిత్ సింగ్, అలాగే కేటగిరీ సి నుంచి 17 ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. నెక్స్ట్ టీమ్ పాట్నా పైరేట్స్లో కేటగిరీ ఏ నుంచి స్ట్రాంగ్ రైడర్ దేవాంగ్ దలాల్, శుభం షిండే అండ్ దీపక్ సింగ్ 3 ప్లేయర్స్ ఉన్నారు. కేటగిరీ బి నుంచి అంకిత్ జగ్లన్ అండ్ మరో స్ట్రాంగ్ రైడర్ అయాన్ ఉన్నారు. అలాగే కేటగిరీ సి నుంచి మిగతా 19 ప్లేయర్స్ ఉన్నారు. గైస్, కేటగిరీ సిలో ఉన్న నేమ్స్ కూడా చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో కేటగిరీ సిలో ఉన్న ప్లేయర్స్ నేమ్స్ డిస్ప్లే చేస్తాను, వీడియోని పాజ్ చేసి క్లియర్గా చూడండి. నెక్స్ట్ టీమ్ లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ అయిన హర్యానా స్టీలర్స్లో కేటగిరీ ఏ నుంచి పీకేఎల్ సీజన్ 11లో ఒక్కో టీంకి వణుకు పుట్టించి టాప్ డిఫెండర్గా ఉన్న మహమ్మద్ ఇజాజ్ షెదులు, అలాగే రాహుల్ సేత్పల్ ఉన్నారు. కేటగిరీ బి నుంచి 4 ప్లేయర్స్ కెప్టెన్ జయదీప్ దయ్యా, సంజయ్ జూల్, శివం పతారే అండ్ వినయ్ తివాటియా. టోటల్గా కేటగిరీ బి నుంచి 4 ప్లేయర్స్ అయితే ఉన్నారు. అలాగే కేటగిరీ సి నుంచి మిగతా 13 ప్లేయర్స్ అందరూ కేటగిరీ సిలో ఉన్నారు. నెక్స్ట్ టీమ్ దబంగ్ ఢిల్లీ కేసీ. దబంగ్ ఢిల్లీ కేసీలో కేటగిరీ ఏ నుంచి 2 ప్లేయర్స్ ఉన్నారు, ఆషు మాలిక్ అండ్ యోగేష్ దయ్యా. కేటగిరీ బి నుంచి నవీన్ కుమార్. పీకేఎల్ లెవెల్లో అంతలా పర్ఫామ్ చేయకపోవడంతో కేటగిరీ ఏలో ఉన్న ప్లేయర్ కేటగిరీ బిలోకి చేరాడు. అలాగే కేటగిరీ సి నుంచి మిగతా 20 ప్లేయర్స్ కేటగిరీ సిలో ఉన్నారు. నెక్స్ట్ టీం మన తెలుగు టైటన్స్ విషయానికి వస్తే కేటగిరీ ఏ నుంచి హై ఫ్లయర్ పవన్ షెరావత్, అలాగే తన టీంలో లేనప్పుడు టీంని ముందుని నడిపించిన విజయ్ మాలిక్, ఇద్దరు కేటగిరీ ఏలోనే ఉన్నారు. కేటగిరీ బి నుంచి ఏ ప్లేయర్ కూడా లేడు. అలాగే కేటగిరీ సి నుంచి ఆశిష్ నర్వాల్, రాహుల్ జవారీ, సంజీవి, అజిత్ పవర్, సాగర్, ఇలా టోటల్గా 17 ప్లేయర్స్ అందరూ కూడా కేటగిరీ సిలోనే ఉన్నారు. నెక్స్ట్ టీం యూపీ యోధాస్లో కేటగిరీ ఏ నుంచి భరత్ హుడా అండ్ సుమిత్ సంగ్వాన్ ఉన్నారు. కేటగిరీ బి నుంచి మహేందర్ సింగ్, హితేష్, ఆశు సింగ్, భవానీ రాజ్పుత్, అలాగే గగన్ గౌడ. టోటల్గా 5 ప్లేయర్స్ కేటగిరీ బిలో ఉన్నారు. అలాగే కేటగిరీ సి నుంచి టోటల్గా 13 ప్లేయర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ టీం యుముంబాలో కెప్టెన్ సునీల్ కుమార్ ఒక్కడే కేటగిరీ ఏలో ఉన్నాడు. కేటగిరీ బి నుంచి జఫర్ దనీష్, రోహిత్, రింకు, అజిత్ చౌహాన్ అండ్ మంజిత్ దయ్యా. టోటల్గా కేటగిరీ బి నుంచి 5 ప్లేయర్స్ ఉన్నారు. అలాగే కేటగిరీ సి నుంచి టోటల్గా 17 ప్లేయర్స్ ఉన్నారు, ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ టీం బెంగాల్ వారియర్స్లో కేటగిరీ ఏ నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు, ఫజల్ అత్రాచల్. కేటగిరీ బి నుంచి నితీష్ కుమార్, మణేందర్ సింగ్ అండ్ నితిన్ ధన్కర్. టోటల్గా 3 ప్లేయర్స్ అయితే కేటగిరీ బి నుంచి ఉన్నారు. అలాగే కేటగిరీ సి నుంచి టోటల్గా 21 ప్లేయర్స్ అయితే ఉన్నారు. గైస్, ఇప్పటి వరకు చూసిన 8 టీమ్స్లో మాత్రమే కేటగిరీ ఏ నుంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడబోయే 4 టీమ్స్ నుంచి కేటగిరీ ఏ నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేడు. ఆ 4 టీమ్స్లో ఫస్ట్ టీం వచ్చేసి గుజరాత్ జైంట్స్. ఇందులో కేటగిరీ ఏలో ఒక్క ప్లేయర్ కూడా లేడు. అలాగే కేటగిరీ బి నుంచి గుమాన్ సింగ్ ఒక్కడే ఉన్నాడు. అలాగే కేటగిరీ సి నుంచి మిగతా 22 ప్లేయర్స్ ఉన్నారు. కేటగిరీ బి నుంచి ఒక్క ప్లేయర్ లేకుంటే అందరూ కేటగిరీ సిలోనే ఉంటుండే. సెకండ్ టీం వచ్చేసి బెంగళూరు బుల్స్. ఇందులో కూడా సేమ్, కేటగిరీ ఏ నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేడు. అలాగే కేటగిరీ బి నుంచి పర్దీప్ నర్వాల్ ఒక్కడే ఉన్నాడు. అలాగే కేటగిరీ సి నుంచి మిగతా ప్లేయర్స్ 21 ప్లేయర్స్ అందరూ కేటగిరీ సిలోనే ఉన్నారు. థర్డ్ టీం విషయానికి వస్తే పునేరి పల్టాన్స్లో కూడా కేటగిరీ ఏ నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేడు. కానీ కేటగిరీ బి నుంచి అస్లామిన్ అమ్దర్, సంజిత్ సావంత్, గౌరవ్ ఖత్రి, అభినేష్ నదర్జన్, పంకజ్ మొయితీ అండ్ మోహిత్ గోయత్. టోటల్గా 6 ప్లేయర్స్ అయితే కేటగిరీ బిలో ఉన్నారు. అలాగే కేటగిరీ సి నుంచి టోటల్గా 16 ప్లేయర్స్ అయితే ఉన్నారు. అలాగే లాస్ట్ టీం తమిళ దళవాస్లో కూడా కేటగిరీ ఏ నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేడు. కేటగిరీ బి నుంచి మైన్ సఫాగి, అమీర్ బస్తామి, సాహిల్ గులియా, నితీష్ కుమార్, నరేందర్ కండోలా అండ్ సచిన్ తన్వార్. టోటల్గా 6 ప్లేయర్స్ అయితే కేటగిరీ బిలో ఉన్నారు. లాస్ట్ సీజన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉన్న సచిన్ తన్వార్ పీకేఎల్ సీజన్ 11లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో కేటగిరీ ఏ నుంచి కేటగిరీ బిలోకి వచ్చాడు. అలాగే కేటగిరీ సి నుంచి టోటల్గా 17 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇది గైస్ పీకేఎల్ సీజన్ 12 కోసం 12 టీమ్స్ రీకేటగిరేషన్ లిస్ట్. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.